హలో వెబ్ సిరీస్ లవర్స్. కొరియన్ డ్రామా సిరీస్ హీఈస్ సైకోమెట్రిక్ ఆధారంగా జియో హాట్స్టార్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టచ్ మీ నాట్. హీరో నవదీప్, దసరా మూవీతో ఫేమస్ అయిన దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్ ఉంది. రమన్ తేజ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకేమనిపించిందో, ఈ వెబ్ సిరీస్పై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. 2009లో మారుతి అపార్ట్మెంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో తన బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఎస్పీ రాఘవ్, అదే ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన రిషిని, ఆ ప్రమాదం జరగడానికి అందరూ కారణమనుకునే ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురు మేఘని చేరదీస్తాడు. ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హెడ్ ఇంజురీ అయిన రిషికి సైకోమెట్రీ అనే పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల తను ఏ వస్తువుని టచ్ చేసినా, ఏ వ్యక్తిని టచ్ చేసినా తనకు వాళ్ళ గతానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసిపోతుంటాయి. 10 ఏళ్ల తర్వాత ఒక హాస్పిటల్లో జరిగిన ఇంకో అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోతారు. ఎస్పీ రాఘవ్ ఈ కేసును సాల్వ్ చేయడానికి రిషి సైకోమెట్రిక్ స్కిల్స్ ఉపయోగపడతాయా? ఎస్పీ రాఘవ్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ను ఎలా హ్యాండిల్ చేయగలిగాడు? మారుతి అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్కు, హాస్పిటల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కు ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. వల్గర్ డైలాగ్స్ కానీ వల్గర్ సీన్స్ కానీ లేకపోవడం వల్ల మీరు ఈ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సైకోమెట్రీ అనే కొత్త పాయింట్తో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. ఒకే టైప్లో 2 అగ్ని ప్రమాదాలు జరగడం, హంతకుడి గురించి పోలీసులకు అసలు ఎలాంటి క్లూసు దొరకపోవడం, ఫైర్ యాక్సిడెంట్ వల్ల సైకోమెట్రిక్ స్కిల్స్ పొందిన ఒక యువకుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు హెల్ప్ చేయడం వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. కానీ ఈ కొత్తగా ఉన్న కాన్సెప్ట్ను ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడు. ఈ సిరీస్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉండడం వల్ల ఈ సిరీస్ ఆడియన్స్కి చాలా బోర్ కొట్టించేలా ఉంది. గోకుల భారతి సినిమాటోగ్రఫీ, మహతి స్వరసాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావాల్సిన ట్విస్టులు కానీ రేసీ స్క్రీన్ ప్లే కానీ ఈ వెబ్ సిరీస్లో వెతికినా ఎక్కడా కనిపించవు. పోలీస్ ఆఫీసర్ రాఘవ్ రోల్లో నవదీప్ యాక్టింగ్ చాలా సెటిల్డ్గా ఉంది. సైకోమెట్రిక్ స్కిల్స్ ఉన్న రిషి రోల్లో దీక్షిత్ శెట్టి యాక్టింగ్తో పాటు తను చేసిన కామెడీ కూడా బాగుంది. చెయ్యని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న తండ్రి కోసం ఆరాటపడే కూతురు మేఘగా కోమలి ప్రసాద్ చేసిన ఎమోషనల్ రోల్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాదా అని ఈ వెబ్ సిరీస్ని చూడడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ష్యూర్గా కన్ఫ్యూజ్ చేయడంతో పాటు డిసప్పాయింట్ కూడా చేస్తుంది ఈ వెబ్ సిరీస్. జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే నాకు ఈ సిరీస్ బిలో యావరేజ్గా అనిపించింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.